వైసీపీ పాలనలో దగాపడిన ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో తాను రాజకీయాల్లోకి వచ్చానని గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. జన్మభూమి రుణం తీసుకోవాలని అనుకుని రాజకీయాల్లోకి అడుగు పెట్టానని చెప్పారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నేతల ఆత్మీయ సమావేశంలో పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. రాష్ట్రంలో జగన్ పాలన వల్ల యువతకు ఉద్యోగాలు లేకుండా పోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ లాంటి పారిశ్రామికవేత్తలను వైసీపీ ప్రభుత్వం వేధించడం వల్ల ఇక్కడ పరిశ్రమలు పెట్టేందుకు అందరూ భయపడుతున్నారని పెమ్మసాని విమర్శించారు. మీకు తెలుసు, నేను ఇక్కడే పుట్టి పెరిగిన వాడిని, ఫ్రీగా మెడిసిన్ చదువుకున్నాను. అత్యద్భుతమైనటువంటి పొజిషన్కి నేను ఈరోజు వెళ్ళగలిగాను. వెళ్ళినప్పుడు ఏదో విధంగా మన జన్మభూమి రుణం తీర్చుకోవటం అనేది ప్రతి మనిషికి కర్తవ్యం. ఇది ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను చూసి తట్టుకోలేక నేను ఈరోజు వచ్చాను. మీరు చూస్తున్నారు జయదేవ్ గారికి ఎంత అన్యాయం జరిగిందో అనేది. మరి 40 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇటుక పెట్టుకుంటూ ఒక అద్భుతమైన ఇండస్ట్రీని ఆ రోజును అక్కడ పెట్టారు. రూరల్ ప్లేస్లో 16 నుంచి 17, 20 వేల మంది ఎంప్లాయీస్ ఉండుంటారు. 20,000 కుటుంబాలు అంటే 80,000 మంది, భార్య భర్త 2 పిల్లలు అంటే 80,000 మందికి అన్యాయం జరుగుతుందని తెలిసినా కూడా ఈ వ్యక్తి కేవలం కక్షతో ఒక వ్యక్తిని వేధించారు. ఇవన్నీ చూడలేక మేము ఈరోజు రాజకీయాల్లోకి వచ్చాం. చంద్రబాబు నాయుడు గారిని అమానుషంగా 50 రోజులు జైల్లో ఉంచారు. మరి ఈరోజు చూస్తున్నారు యువత. నిన్న మాట్లాడుతూ ఉన్నాను, ఆటో వర్కర్స్తో మాట్లాడుతున్నాం. మీ పరిస్థితి ఎలా ఉంది అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏమండి మాకు ఆటోలో తిరిగే వాళ్ళు తక్కువైపోయారు, కాంపిటీషన్ పెరిగింది అన్నారు. ఫోటోగ్రాఫర్స్ అడిగితే వాళ్ళ ఆదాయం తగ్గింది అంటున్నారు. ఏంటంటే కాంపిటీషన్ పెరిగింది అన్నారు. మరి ఎందుకు ఇంత కాంపిటీషన్ పెరిగింది అని అంటే ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు ఉద్యోగాలు లేక ఆటోలు నడుపుకుంటున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు అని చెప్తా ఉన్నారు. ఇది చాలా బాధాకరమైంది. తల్లిదండ్రులు లక్షల రూపాయల్లో ఈ రోజున ఖర్చు పెట్టి చదివిస్తే పరిస్థితి ఇది. ఇలాంటి పరిస్థితుల్లో మేమన్నీ వదులుకొని ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం ఇక్కడికి వచ్చాం. కాబట్టి మీరందరూ ఇవి అర్థం చేసుకోవాలి. మనలో ఉన్నటువంటి ఏమన్నా చిన్నవి ఉంటే సర్దుకుపోయి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళవలసిన అవసరం. రేపు గనక ఈ రాష్ట్రంలో అనుకోనిది జరిగితే ఈ రాష్ట్రాన్ని బాగు చేయటం ఆ దేవుడి వల్ల కూడా